నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ కాకుండా మరే హీరో దేవర సినిమా చేసినా సరే దారుణాతి దారుణమైన డిజాస్టర్ అయి ఉండేది. అంతేకాదు కొరటాల కెరీర్లో మరో ఆచార్య అయి ఉండేది. అంతెందుకు, దేవర సినిమా మొదటి రోజు సోషల్ మీడియాలో ఏకంగా ఆచార్య 2 అని ట్రోల్ చేశారు. ఆ దెబ్బకు కొరటాల పనైపోయిందని అన్నారు. కానీ కట్ చేస్తే రెండో రోజు నుంచి సీన్ రివర్స్ అయింది. దసరా సీజన్ దేవరకు బాగా కలిసొచ్చింది. ఫైనల్గా ఎన్టీఆర్ క్రేజ్తో దేవర బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టి సింగిల్ హ్యాండ్తో సినిమాను హిట్ చేశాడు టైగర్. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ దేవర అదరగొడుతోంది. నవంబర్ 8 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది దేవర. అయితే నెట్ఫ్లిక్స్ చార్ట్స్లో 5వ వారంలో కూడా ట్రెండింగులో ఉంది దేవర. అంతేకాదు ఈ ఏడాది నెట్ఫ్లిక్స్లో అత్యధిక మంది వీక్షించిన రెండో సౌత్ ఇండియా సినిమాగా దేవర అరుదైన ఫీట్ సాధించింది. దీంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది దేవర. టైగర్ ఫ్యాన్స్ అంతా దేవర 2 ఎప్పుడని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి కొరటాల శివ రిలాక్స్ మోడ్లో ఉన్నాడు. త్వరలోనే దేవర 2 గురించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఈలోపు ఎన్టీఆర్ వార్ 2 పూర్తి చేసి ప్రశాంత్ నీల్ సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఆ తర్వాత ఉంటే దేవర 2 ఉండొచ్చు. లేదంటే మధ్యలో కొరటాల మరో కొత్త సినిమా చేసే ఛాన్స్ లేకపోలేదు. మరి ఈసారి ఎన్టీఆర్, కొరటాల ఏం చేస్తారో చూడాలి.